అందరికీ నమస్కారం. ఈ రక్షాబంధన్ నెల రోజుల పాటు సాగినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అనూహ్యమైన అద్భుతమైన ప్రతిస్పందన చూసిన తర్వాత మా సిఐడి అడిషనల్ డైరెక్టర్ జనరల్ శ్రీ పివి సునీల్ కుమార్ గారు ప్రజలకు కూడా అవేర్నెస్ అంటే ఇన్ని రోజులు మేము ఈ రక్షాబంధన్లో కేవలం మహిళలకు చిన్నపిల్లలకు మాత్రమే సైబర్ క్రైమ్స్ గురించి అవగాహన కల్పించాం. బట్ ప్రజలకు జనరల్ క్రైమ్స్ గురించి, పోలీసింగ్ గురించి, అదేవిధంగా చట్టాల గురించి జనరల్ అవేర్నెస్ కల్పిస్తే బాగుంటుంది. అయితే ప్రతిరోజు కుదరకపోవచ్చు కాబట్టి వారానికి ఒక్కరోజు 1 గంట మాత్రమే, ఓన్లీ 1 అవర్ ఇన్ ఎ వీక్ జనరల్ టాపిక్స్ మీద అవేర్నెస్ కల్పించాలి అన్నటువంటి ఉద్దేశంతోనే మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. అడిషనల్ డైరెక్టర్ జనరల్ గౌరవనీయులు శ్రీ పివి సునీల్ కుమార్ ఐపీఎస్ ఏడీజీ సిఐడి గారు త్వరలో జాయిన్ అవుతారు. ఇప్పుడు మీకు ఎఫ్ఐఆర్ అంటే ఏంటి, కంప్లైంట్ అంటే ఏంటి అని చెప్పడానికి మనతో శ్రీ ఎంఆర్ శరవణ్ కుమార్ గారు ఉన్నారు. సార్ రిటైర్డ్ జడ్జ్, 1992లో ఫస్ట్ టైం జేఎఫ్సిఎం గా అపాయింట్ అయ్యారు. సుదీర్ఘకాలమైనటువంటి తన సర్వీస్ లో అనేక జిల్లాలకు జడ్జిగా వైజాగ్, శ్రీకాకుళం, ప్రకాశం, కృష్ణ, గుంటూరు, కడప జిల్లాలకు డిస్ట్రిక్ట్ జడ్జిగా పనిచేశారు. అదేవిధంగా ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ కి, కోఆపరేటివ్ ట్రిబ్యునల్ కి కూడా చైర్మన్ గా పనిచేశారు. డిస్ట్రిక్ట్ జడ్జి హోదాలోనే సిఐడికి చీఫ్ లీగల్ అడ్వైజర్ గా అనేక సలహాలు, అనేక ముఖ్యమైనటువంటి కేసులను గైడ్ చేసినటువంటి గౌరవనీయులు శ్రీ ఎంఆర్ శరవణ్ కుమార్ గారు రిటైర్మెంట్ తర్వాత సిఐడికి తన వాల్యుబుల్ సర్వీసెస్ ని అందిస్తూ ప్రస్తుతం కూడా చీఫ్ లీగల్ అడ్వైజర్ గా కొనసాగుతున్నారు. వెల్కమ్ యూ సార్. మనకు చాలా మందికి ఎఫ్ఐఆర్ అంటే ఏంటి, కంప్లైంట్ అంటే ఏంటి తేడా తెలీదు. ఏదన్నా కేసు జరిగింది, మేము వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చామండి, పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదని చెప్తుంటారు. అసలు కేసు ఇవ్వడం అంటే ఏంటి, కంప్లైంట్ ఇవ్వడం అంటే ఏంటి, దేన్ని ఎఫ్ఐఆర్ అంటారు, పోలీస్ స్టేషన్కి వచ్చి పేపర్ మీద రాసిస్తే సరిపోతుందా, ఫోన్ లో ఇచ్చినా కూడా అది కంప్లైంట్ అవుతుందా, ఎప్పుడు పోలీస్ స్టేషన్ లో ఇచ్చినటువంటి కంప్లైంట్ ని ఎఫ్ఐఆర్ గా అంటే ఫిర్యాదు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ గా మారుస్తారు. కంప్లైంట్ అంటే ఏంటి, అన్ని నేరాలను ఎఫ్ఐఆర్ కట్టచ్చా, అసలు తేడా ఏంటి, కంప్లైంట్ అంటే ఏంటి, ఎఫ్ఐఆర్ అంటే ఏంటి, ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత మీకు ఆ కాపీ అందుతుందా ఏంటి, వీటికి సంబంధించినటువంటి లీగల్ ఇష్యూస్ అన్ని కూడా ప్రతిదానికి మీకు మినిమం అవగాహన లేనప్పుడు లాయర్లు చెప్పిన ప్రతి ఒక్కరు కూడా లాయర్ల దగ్గరికి వెళ్ళేసి వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని పొందలేరు. సో మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ కేసుకు సంబంధించి అది భౌతికమైనది కావచ్చు, ప్రాపర్టీకి సంబంధించినది కావచ్చు, బాడీలీ అఫెన్స్ కావచ్చు, శారీరకమైన దాడులు, శారీరకమైనటువంటి నేరాలకు సంబంధించి కానీ, లేదా ప్రాపర్టీ ఆస్తి సంబంధిత నేరాలకు కానీ ఎలాంటి సందర్భాలలో మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు ఇవ్వచ్చు. ఫిర్యాదు అంటే ఏంటి, కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కి తేడా ఏంటి, అదేవిధంగా ఆన్లైన్ లో కూడా కంప్లైంట్ ఇవ్వచ్చా, మనిషి ఫిజికల్ గా వెళ్తేనే కంప్లైంట్ ఇవ్వాలా, వీటన్నిటి గురించి మీ యొక్క సందేహాలను నివృత్తి చేయడానికి, అదేవిధంగా మీకు సమాచారాన్ని ఇవ్వడానికి మనతో శ్రీ ఎంఆర్ శరవణ్ కుమార్ గారు ఉన్నారు. ఓవర్ టు యూ సార్. ఫస్ట్ ఓపెనింగ్ రిమార్క్స్ ఇవ్వడానికి మన గౌరవనీయులు శ్రీ పివి సునీల్ కుమార్ ఐపీఎస్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ సిఐడి గారు జాయిన్ అయ్యారు. ఫస్ట్ ఈ టాపిక్ గురించి ఓపెనింగ్ రిమార్క్స్ ఇవ్వాల్సిందిగా సార్ని నేను కోరుతున్నాను. ఈరోజు టాపిక్ కంప్లైంట్ అంటే ఏంటి, ఎఫ్ఐఆర్ అంటే ఏంటి, దానికి దీనికి ఉన్నటువంటి మౌలికమైన తేడాలు ఏమిటి, ఇది ప్రధానంగా మనం ఈరోజు దాని మీద ఎక్స్పర్ట్ మన శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు. సో వారు జిల్లా జడ్జిగా పనిచేసి ఇక్కడ మన దగ్గర సిఐడిలో చీఫ్ లీగల్ అడ్వైజర్గా పనిచేస్తున్నారు. సో వారు టెక్నికల్గా ఏంటి అనేది మొత్తం అంతా కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. బ్రీఫ్గా ప్రతి వారికి కూడా
ఏదో ఒక సందర్భంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకి ఒక కంప్లైంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే పడుతుంది. ఆ అవసరం వచ్చినప్పుడు చాలా చాలా డౌట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇది పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం అనేది అది రోజు జరిగేటువంటి కార్యక్రమం కాదు, ఎప్పుడో కానీ జరిగే కార్యక్రమం కాదు. తర్వాత మన విద్యా విధానంలో కూడా మీరు గమనిస్తే ఏ తరగతి పాఠ్యాంశంలో కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వటం ఎలాగా అనేది ఎక్కడ కూడా ఏమి ఉండదు. పోలీస్ స్టేషన్ విజిట్ కానీ ఉండదు స్కూల్లో. కాబట్టి సహజంగా దీని మీద డౌట్స్ అనేవి అట్లానే ఉండిపోతాయి. అండ్ మోరోవర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళకు ఒక డిస్ట్రెస్లో ఉంటారు కాబట్టి అది ఈ కన్ఫ్యూజన్కి మరింత యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. నేను చూసినప్పుడు ఒక స్కూల్కి సంబంధించి మా పిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి లెటర్ రాసి పోస్ట్లో వేయటం అనేది ఒక ఎక్సర్సైజ్ ఇచ్చారు. అట్లాగే బ్యాంకుకి వెళ్ళి డబ్బులు వేయటం తీయటం అట్లాంటి ఇచ్చారు, కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అనే ఎక్సర్సైజ్ నేను ఎప్పుడు కూడా చూడలేదు. సో కాబట్టి ఫార్మల్గా ఒక పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం ఎలా అనేది ఎక్కడ కూడా ఎవరికి నేర్పించే అవకాశం లేదు. కాబట్టి దాని మీద రకరకాల అనుమానాలు, ఈ భయాలు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి వాటిని నివృత్తి చేసే ప్రయత్నం మేము ఈ వీడియో ద్వారా చేస్తాము. సో మీ అందరికీ తెలుసు, మనకి ప్రధానంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేటువంటిది ప్రామాణికం. ఆ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం నేరాలు ఎన్ని రకాలు, ఏ రకమైన నేరం జరిగితే పోలీసులు వాళ్ళంతటి వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి ముందుకు వెళ్ళొచ్చు, దాన్ని కాగ్నిజబుల్ కేసు అంటారు. పోలీసులు తమంతటి తాముగా కేసు కనుక రిజిస్టర్ చేసి ఒక సంఘటన మీద ముందుకు వెళ్ళగలిగితే దాన్ని కాగ్నిజబుల్ కేసు అంటారు. అట్లా కాకుండా దీని మీద కేసు కట్టాలా వద్దా అని మేజిస్ట్రేట్ గారి పర్మిషన్ కనుక తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్లయితే దాన్ని నాన్ కాగ్నిజబుల్ కేసు అని అంటారు. సో వీటన్నిటి గురించి ఏది కాగ్నిజబుల్ ఏది కాదు అని మీరు తెలుసుకోవాల్సిన అవసరము అంటే సామాన్య ప్రజలకైతే లేదు. నాకు తెలిసి మీరు సింపుల్గా ఏదైనా జరిగినప్పుడు, ఏదైనా నేరం జరిగినప్పుడు ఇది పోలీస్ వారు ఇన్వెస్టిగేట్ చేయాలి అని మీరు అనుకున్నప్పుడు, భావించినప్పుడు మీరు ఏం చేయాలంటే సింపుల్గా ఏం జరిగిందో అది ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా ఒక కాగితం మీద రాసి, నా పేరు ముందు మీ పేరుతో మొదలుపెట్టి, నా పేరు ఇది, మా నాన్నగారి పేరు లేకపోతే మా తల్లిగారి పేరు ఇది, నా వయసు ఎంత, నా వృత్తి ఇది, నా చిరునామా ఇది, నేను ఫలానా పని మీద లేకపోతున్నప్పుడు, లేకపోతే మేము ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో దొంగలు పడ్డారని కానీ, సో లేకపోతే నేను వెళ్తుండగా నేను ఒక యాక్సిడెంట్ చూడటం జరిగింది, నా ఎదురుగుండా ఈ సంఘటన జరిగింది, ఒక లారీ వచ్చి ఒక మోటార్ సైకిల్ని గుద్దటం, ఆ వ్యక్తి కింద పడిపోవటం నేను చూశాను, ఆ లారీ నెంబర్ ఇదని కానీ, అట్లా ఏదైతే సంఘటన ఒక యాక్సిడెంట్ రిపోర్ట్ చేస్తున్నట్టయితే ఆ వెహికల్ నెంబరు, ఘటనా స్థలం, ఏ టైంలో జరిగింది, టైం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్యాక్ట్స్ అన్ని మెన్షన్ చేయాలి. అదేవిధంగా ఇద్దరు వ్యక్తులు ఘర్షణ పడడం, కొట్టుకోవడం జరిగినట్లయితే అగైన్ మీరు మొదట మీ పేరుతో మొదలుపెట్టి ఆ డీటెయిల్స్ అన్నీ రాసి, ఆ తర్వాత అది ఎక్కడ జరిగింది, ఆ టైంలో మీరు అక్కడ ఎందుకున్నారు, మీరు ఎలా చూశారు, ఇవన్నీ రాయాల్సి ఉంటుంది. మీరు న్యూట్రల్ పార్టీ అయితే. మీరే కనుక అగ్రీవ్డ్ పార్టీ, ఎవరో వచ్చి మీ మీద దాడి చేశారు, ఎవరో మీ ఇంట్లో దొంగలు పడ్డారు, ఇట్లాంటి సందర్భాల్లో కూడా మొదటగా మీ పేరు, చిరునామా, మీ ఆధార్ కార్డు నెంబరు, మీ వృత్తి, మీ వయసు ఇవన్నీ రాస్తూ టైం, ఘటన ఎక్కడ జరిగింది, ప్లేస్, ఏ స్థలంలో జరిగింది, ఏ టైంలో జరిగింది, ఎలా జరిగింది, ఈ 3 విషయాలు, టైము, ప్లేసు, ఎలా జరిగింది, ఈ 3 విషయాలు మర్చిపోకుండా జరిగినట్టు సహజంగా రాసి ఇస్తే సంతకం పెట్టి దీని మీద మీరు తగిన చర్య తీసుకోండి. అడ్రస్ ఎవరికి చేయాలి, పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటాం, స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి అని రాయొచ్చు, లేదా పోలీస్ అధికారి గారికి అని రాయొచ్చు. ఎలా రాసినా నష్టమేం లేదు. తీసుకొచ్చి మీరు పోలీస్ స్టేషన్లో ఇచ్చినట్లయితే వాళ్ళు దాన్ని కేసు రిజిస్టర్ చేసుకుంటారు. సో మీరు ఇచ్చిన దాన్ని రిపోర్ట్ అని అంటారు. మీరు ఇచ్చిన రిపోర్టు ఆధారంగా వాళ్ళు కనుక ఫలానా సెక్షన్ కింద నేరం జరిగింది అనేటువంటి కాగితం కనుక వాళ్ళు ఇష్యూ చేస్తే దాన్ని ఎఫ్ఐఆర్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని చెప్పేసి అంటారు. సో ఇంకా దీంట్లో మీకు చాలా డౌట్స్ వస్తాయి. అంటే ఇది చాలా సింపుల్ ప్రొసీజర్ ఇప్పుడు నేను చెప్పింది. దీంట్లో చాలా మందికి ఏం డౌట్లు వస్తాయి అంటే, వేరే ఎవరైనా రాస్తే కేసు నిలబడదేమో పక్కన ఉన్న వాళ్ళు చెప్తారు.
మీరే రాయాలి మీ చేతితోటి, వేరే ఎవరన్నా రాస్తే కేసు నిలబడుతూ పోతుందని. అట్లాంటిది ఏం లేదు. మీరు రాసే పరిస్థితుల్లో లేకపోతే వేరే వాళ్ళు మీరు చెప్తే వాళ్ళు రాసి, లేదా మీకు రాయటం అంత కంఫర్టబుల్గా లేకపోతే వేరే వాళ్ళు రాయొచ్చు. మీరు సంతకం పెట్టి అన్ని చదువుకున్నాను, కరెక్ట్గా ఉన్నాయని మీరు సంతకం పెడితే సరిపోతుంది. ఒకవేళ వేరే ఎవరు కూడా మీకు సహాయం చేయలేని పరిస్థితి ఉంటే మీరే పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు జరిగింది చెబితే పోలీసు వారే జరిగింది కూడా వాళ్ళు రాయొచ్చు. కంప్లైంట్ కింద రాసుకుని చదివి వినిపిస్తారు. చదివి వినిపించారు, నేను చెప్పింది చెప్పినట్టుగా రాశారని మీరు సంతకం పెట్టినా కూడా దాన్ని ఫిర్యాదు లేదా కంప్లైంట్ రిపోర్టు అని అంటాం. ఏదన్నా కూడా ఇదే. దాని తర్వాత పోలీసు వారు ఇష్యూ చేసేది ఎఫ్ఐఆర్. ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో దర్యాప్తు అనేది మొదలవుతుంది. ఇదే కాకుండా ఒక టెలిగ్రాము ఇచ్చినా కానీ, ఒక మెసేజ్ ఇచ్చినా కానీ, ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా కానీ పోలీసులు కేసు నమోదు చేసి ముందుకు పోవచ్చు. సో క్లుప్తంగా ఇది. దీనికి సంబంధించిన టెక్నికల్ అంశాలు ఇవన్నీ కూడా మనకి శ్రవణ్ కుమార్ గారు చెప్తారు, జడ్జి గారు, చీఫ్ లీగల్ అడ్వైజర్. థ్యాంక్ యూ శ్రవణ్ గారు. Good morning, friends. First of all, I thank our additional Director General of Police, CID, Sri P. Sunil Kumar Garu. Actually, he is a visionary on several aspects. Educating on law to general public అనేటువంటిది కూడా వారి యొక్క ముందు చూపులో ఒక భాగం. టెక్నాలజీ ఇంకా చాలా విషయాల్లో మిగతా రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక ఉద్దేశంతో ఈ మధ్యన చాలా కొత్త కొత్త విషయాల్ని టెక్నాలజీని అప్లై చేసుకోవడం, దాని ద్వారా మనకు మన రాష్ట్రానికి, ఏపీ పోలీస్కి, ప్రత్యేకంగా సిఐడి విభాగానికి జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగింది. ఈరోజు మనం ప్రథమ సమాచార నివేదిక అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, దాని గురించి ప్రజలకు అవసరమయ్యే రీతిలో వాళ్ళకి అవగాహన, వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే విధంగా వాళ్ళకి చట్టం గురించి తెలియజేయాలి అన్న ఉద్దేశంతో మీ ముందుకి ఏపీ సిఐడి ఈరోజు వచ్చింది. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ లేక ప్రథమ సమాచార నివేదిక అనేటువంటిది ఒక సంఘటన జరిగి ఆ సంఘటనకు మొట్టమొదటిసారిగా పోలీసు వారికి చేరినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటారు. ఇప్పుడే మా అడిషనల్ డీజీపీ గారు చెప్పినట్టు ఒక నేరం జరిగినప్పుడు అసలు నేరం అంటే ఏమిటి, ప్రతిదీ నేరం అవుతుందా అన్నప్పుడు పోలీసు వారు విచారింపతగ్గ నేరాలు కొన్ని స్పెసిఫైడ్గా మనకు కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973 అన్న ఒక చట్టం ఒకటి ఉంది. ఈ చట్ట ప్రకారం ఏ కేసులు పోలీసు వారు విచారణకు తీసుకోవడానికి డైరెక్ట్గా ఒక కోర్టు ఉత్తర్వు లేకుండా వారే స్వయంగా విచారణకు తీసుకునేటువంటి అర్హత కలిగినటువంటివి, ఏవి అలా అర్హత లేనివి అని 2 విభాగాలుగా క్లాసిఫై చేశారు. దాన్ని కాగ్నిజబుల్ అఫెన్స్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అని మనం అంటాము. కాగ్నిజబుల్ అఫెన్స్ అన్నప్పుడు పోలీసు వారు మ్యాజిస్ట్రేట్ గారు ఉత్తర్వు లేకుండా ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వారికి ఆ పవర్స్ ఉంటాయి. నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్లో అలా చేయడానికి వీల్లేదు. ఈ కాగ్నిజబుల్ అఫెన్స్ సార్ చెప్పినట్టు ఒక గొడవ జరుగుతుంది ఎక్కడో ఒక గ్రామంలో 2 ఇంటి మధ్య, 2 వ్యక్తుల మధ్య
ఆ మాటలు జరుగుతాయి. ఆ మాటలు జరుగుతున్నప్పుడు కొంచెం కోపంగా వచ్చి తోసుకోవడం చేత్తో, లేకపోతే చేత్తో ఒక దెబ్బ వేయడం, తోయడం అనేటువంటిది జరుగుతుంది. ఆ ఇంకో వ్యక్తికి తను ఆగ్రహం, కోపం వచ్చి వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను అతను కొట్టాడు, నేను వెళ్ళి రిపోర్ట్ ఇస్తాను అని వెళ్తారు. వెళ్ళినప్పుడు పోలీస్ వారికి మీకు రాయడానికి తెలుసుంటే మీరు ఒక కాగితం మీద రాసి ఆ రిపోర్ట్ని ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటాము, ఆ పోలీస్ అధికారి వారికి దాన్ని సమర్పిస్తాం. వారు ఆ కంప్లైంట్ మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఉన్న విషయాల్ని చదివి చూసి ఇది విచారించడానికి అర్హత ఉందా లేదా అని చూస్తారు. విచారణకు అర్హత ఉన్నటువంటి కేసు అయితే దాన్ని వెంటనే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్గా ప్రభుత్వం వారు ప్రిస్క్రైబ్ చేసినటువంటి రిజిస్టర్ ఉంటుంది. ఆ రిజిస్టర్లో దీన్ని నమోదు చేసుకుంటారు. దీన్ని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటారు. ఈ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు మిగతా దర్యాప్తు అన్నిటికీ ఇదే నాంది అవుతుంది. దట్ ఈస్ ది ఫౌండేషన్ ఫర్ ఎవ్రీ క్రిమినల్ కేస్ ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు నేను చెప్పిన చేతితో కొట్టుకోవడం, నెట్టుకున్నారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, అతనికి రాయడానికి అతనికి తెలుసు కాబట్టి ఒక రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు. దాన్ని చూసిన తర్వాత అప్పుడు ఆ పోలీస్ అధికారి చెప్తారు, ఇది విచారణకు అర్హత లేని ఒక కేసు, చేతితో కొట్టుకోవడం అనేటువంటిది సెక్షన్ 323 ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం నేరం అవుతుంది. అయితే ఇది పోలీసు వారు విచారించదగ్గ నేరం కాదు అని మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్ని ఆ స్టేషన్లో ఒక డైరీ, వాళ్ళకి రిజిస్టర్, ఇంకొక రిజిస్టర్ ఉంటుంది, జనరల్ డైరీ అంటారు, అందులో దాన్ని నమోదు చేసుకొని మిమ్మల్ని మ్యాజిస్ట్రేట్ గారి కోర్టులో వెళ్ళి మీరు ఫిర్యాదు చేసుకోవాల్సిందిగా సలహా ఇస్తారు. దాన్నే మనం కంప్లైంట్ అని చెప్పి అంటాం. ఈ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్లో రిపోర్ట్ అంటే ఏమిటి, కంప్లైంట్ అంటే ఏమిటి అనేటువంటిది స్పెసిఫిక్గా చెప్పారు కాబట్టి మనం దాన్నే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దానికి మామూలుగా వాడుకలో మనం ఒక ఫిర్యాదు ఇచ్చినప్పుడు కంప్లైంట్ ఇచ్చానను, లేకపోతే రిపోర్ట్ ఇచ్చానని వేరు వేరు పలు పేర్లు మనం వాడుకలో వాడుకోవచ్చు. కానీ చట్ట ప్రకారం వచ్చినప్పుడు ఒక కంప్లైంట్ అనేటువంటిది ఒక వ్యక్తి తనకు జరిగినటువంటి ఒక నేరం గురించి ఒక జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టులో ఆ జడ్జి గారికి వెళ్ళి ఆ కోర్టులో అతను విన్నవించుకునేటువంటి దాన్ని కంప్లైంట్ అంటారు. ఇది మనకు సెక్షన్ 2లో, సిఆర్పిసి సెక్షన్ 2లో దాని గురించి క్లాస్ డిలో కంప్లైంట్ అంటే ఏమిటి అని చెప్తారు. ఇప్పుడు మనం ఈ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ జరిగినప్పుడే ఒక కట్టెతో కొట్టాడు. ఇంతకుముందు చేతితో కొట్టుకున్నారు, ఇప్పుడు ఒక కట్టెతో కొట్టారు. ఈ కట్టెతో కొట్టి ఆయనకి ఫ్రాక్చర్ కూడా అయ్యింది. సో వెంటనే ఆయన హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారికి చెప్పినప్పుడు డాక్టర్ గారు పోలీసు వారికి ఇంటిమేషన్ పంపిస్తారు, ఈ విధంగా ఒక వ్యక్తి గాయాలతో మా హాస్పిటల్కి వచ్చి జాయిన్ అయ్యారు, మీరు వచ్చి నమోదు చేసుకోండి అని చెప్పి. అప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి ఒక అధికారి వచ్చి మీరు ఓవరాల్గా చెప్పేదంతా ఆయన రాసుకొని మీకు చదివి వినిపించి మీ దగ్గర సంతకం తీసుకొని దాన్ని మరలా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ రిజిస్టర్లో దాన్ని నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభిస్తారు. ఒకవేళ మీరు పోలీస్ స్టేషన్కు మీకు గాయం తగిలింది, మీరు రాసే పరిస్థితుల్లో లేరు, లేకపోతే మీకు రాయడానికి తెలియని పక్షంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఓవరాల్గా మీకు జరిగినటువంటి సంఘటన తెలిపినప్పుడు పోలీసు వారే దాన్ని రాసుకొని మీకు చదివి వినిపించి మీకు పూర్తిగా మీరు సంతృప్తి పడ్డ తర్వాత మీ సంతకం పెట్టి వారికి ఇస్తే దాన్ని ఎఫ్ఐఆర్గా నమోదు చేస్తారు. దీన్ని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని అంటాం. సరే, ఫస్ట్ చెప్పాను కొట్లాడుకున్నారు, చేత్తోనే కొట్లాడుకున్నారు, నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్ వచ్చింది. అప్పుడు మీరు మ్యాజిస్ట్రేట్ గారి కోర్టులో కూడా మీరు రాతపూర్వకంగా రాసి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓరల్గా చెప్పిన మ్యాజిస్ట్రేట్ గారు దాన్ని తను స్వయంగా రాసుకోవాలి. ఆ కంప్లైంట్ తను స్వయంగా రాసుకోవడం కానీ, లేదు
మీకు రాయడానికి మీకు తెలుసుంటే మీరు రిటర్న్గా రాసి కోర్టులో దాన్ని ఆ కంప్లైంట్ ఇవ్వచ్చు. ఈ 2 విధాలుగా మీరు చేసుకోవచ్చు. మనకి ఇంకొక ఫెసిలిటీ ఏంటంటే న్యాయ సేవాధికార సంస్థ ప్రతి జిల్లాలో ఉంటుంది. మనకు ప్రతి కోర్టులో కూడా మండలంలో చిన్న మ్యాజిస్ట్రేట్ గారి కోర్టులో కూడా మండల న్యాయ సేవాధికార సంస్థ అని, అందులో వారు కొంతమంది న్యాయవాదుల్ని ఉచితంగా ప్రజలకు సేవలు అందించడం కొరకు వారు ఒక ప్యానెల్ ఏర్పాటు చేసి ఉంటారు. మీరు ఆ న్యాయ సేవా అధికార సంస్థకు వెళ్ళి కూడా మీరు ఒక కంప్లైంట్ తయారు చేసుకొని మీరు అక్కడ కోర్టు వారికి సమర్పించవచ్చు. ఇందులో మనకు స్త్రీల మీద జరిగేటువంటి కొన్ని నేరాలు, ఇప్పుడు 354 అంటాం, అవుట్రేజింగ్ ద మోడెస్టీ అని చెప్పి తిట్టడం, అసభ్యంగా స్త్రీలను తిట్టడం కానీ, అసభ్యంగా స్త్రీల పట్ల ప్రవర్తించడం, లేకపోతే కొన్నిసార్లు వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇటువంటి స్త్రీల పట్ల ఉన్నటువంటి యాసిడ్ తీసి మా మీద పోసేస్తారు. ఇటువంటి నేరాలు జరిగినప్పుడు ఈ ప్రథమ సమాచార నివేదిక గాయపడ్డ వ్యక్తి తనే దాన్ని పోలీసు వారికి చెప్పేటప్పుడు ఒక మహిళా పోలీసు అధికారి ఆ రిపోర్ట్ని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మహిళా పోలీసు అధికారి ఆ పోలీస్ స్టేషన్లో లేరనుకుంటే దానికి కారణం కూడా రాసి తర్వాత ఆ రిపోర్ట్ రాసుకుంటారు. రాసుకొని దాన్ని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్గా నమోదు చేయడం జరుగుతుంది. ఈ మొదటి సమాచార నివేదిక నమోదు అయిన తర్వాత ఆ కన్సర్న్ పోలీస్ ఆఫీసర్స్ వారికి చట్ట ప్రకారం ఉన్న ప్రొసీజర్ ప్రకారం జిల్లా ఎస్పీ గారికి, జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టుకి వాళ్ళకి వెంటనే వీటిని ఈ ఎఫ్ఐఆర్ కాపీని పంపిస్తారు, దర్యాప్తు ప్రారంభిస్తారు. సరే, ఇది పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, వాళ్ళు మన రిపోర్ట్ ఇచ్చాం, ఓరల్ గానో లేకపోతే ఇన్ రైటింగ్ వాళ్ళు తీసుకున్నారు, ఇవన్నీ బాగానే ఉంది. ఒకవేళ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక ఫిర్యాదు ఇచ్చినప్పుడు ఆ పోలీస్ అధికారికి మీరు ఇచ్చినటువంటి ఫిర్యాదులో అసలు నేరం ఏది లేదు అని వారు ఒక అభిప్రాయానికి వచ్చినప్పుడు, మీకు ఆ సమాధానంతో సంతృప్తి లేనప్పుడు మీరు ఇన్ రైటింగ్ ఒక వ్రాతపూర్వకమైనటువంటి ఫిర్యాదుని రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఆ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు వారికి మీరు పంపించవచ్చు. జిల్లా సూపరింటెండెంట్ వారు మీరు పంపించినటువంటి ఫిర్యాదులోని విషయాలను పరిగణలోకి తీసుకొని వారే స్వయంగా దాన్ని దర్యాప్తు చేయడమో, లేక వారు ఎవరైనా పోలీస్ అధికారికి దాన్ని పంపించి దాన్ని విచారణ చేయడానికి పంపడం కానీ జరుగుతుంది. ఒకవేళ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఆఫీస్ కార్యాలయం నుంచి కూడా మీకు సంతృప్తికరమైనటువంటి ఒక సమాధానం మీకు అందలేదు అన్న పక్షంలో మీరు ఈ ఫిర్యాదును జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టులో వెళ్ళి మీరు ఆ ఫిర్యాదు దాఖలు చేసుకోవచ్చు. మ్యాజిస్ట్రేట్ కోర్టు వారు మీ ఫిర్యాదును తీసుకొని అందులో విషయాల్ని పరిగణలోకి తీసుకొని వారే స్వయంగా విచారణ చేపట్టుకోవచ్చు. లేదంటే ఆ ఫిర్యాదుని వారు కన్సర్న్డ్ జ్యూరిస్డిక్షన్ పోలీస్ స్టేషన్, ఆ నేరం జరిగినటువంటి స్థలం ఎక్కడైతే నేరం జరిగిందో ఆ జరిగిన యొక్క స్థలం, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్, ప్రతి పోలీస్ స్టేషన్ కూడా వాళ్ళకి ఒక పరిధి ఉంటుంది. కొన్ని మండలాలు లేకపోతే కొన్ని గ్రామాలు, ఈ గ్రామాలకి ఒక పోలీస్ స్టేషన్, అక్కడ జరిగేటువంటి ఆ నేరాలన్నింటినీ కూడా ఆ పోలీసు వారే దర్యాప్తు చేయడం జరుగుతుంది. అందువల్ల వారికి ఆ కంప్లైంట్ పంపించడం జరుగుతుంది. ఇది మనం మామూలుగా ఇస్తున్నటువంటి ఫిర్యాదు. మనం పోలీస్ స్టేషన్కి వెళ్తాం, ఇది జరుగుతుంది. 2013 సంవత్సరంలో మనకు ఢిల్లీలో జరిగినటువంటి ఒక దారుణమైనటువంటి సంఘటన, నిర్భయ కేసులో ఆ సంఘటన జరిగిన తర్వాత సుప్రీంకోర్టు జడ్జి గారు జస్టిస్ వర్మ గారి కమిటీ ఒకటి నియమించి వారి దగ్గర నుంచి వారు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఆ రిపోర్టు సబ్మిట్ చేసిన దాంట్లో ఆ రికమెండేషన్ ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు
అన్ని రాష్ట్రాలకి ఒక అడ్వైజరీ పంపించారు. ఈ అడ్వైజరీలో 0 FIR, నేరం ఎక్కడ జరిగినా దగ్గరున్న పోలీస్ స్టేషన్లో వెళ్ళి ఒక ఫిర్యాదు చేసినప్పుడు ఆ ఫిర్యాదును ఆ పోలీస్ స్టేషన్ వారు మీ దగ్గర నుంచి తీసుకొని నమోదు చేసుకుంటారు. మామూలుగా ఒక FIRకి సీరియల్ నంబర్, ఆ స్టేషన్ యొక్క సీరియల్ నంబర్ ఉంటుంది. దాని ప్రకారం దాన్ని నమోదు చేసుకుని వస్తారు. ఈ 0 FIRకి ఎటువంటి స్పెసిఫిక్ నంబర్ ఉండదు. 0తో ఆ FIR నమోదవుతుంది. ఆ FIRని వారు తీసుకొని దాంట్లో విషయాల్ని పరిగణలోకి తీసుకొని ఈ నేరం ఎక్కడ జరిగిందో, ఏ పోలీస్ స్టేషన్కి దాన్ని విచారించే అర్హత ఉందో ఆ పోలీస్ స్టేషన్కి ఈ FIRని వాళ్ళు ఫార్వర్డ్ చేసి వెంటనే విచారణ వాళ్ళు ప్రారంభించడానికి సహాయకరంగా ఉంటుంది. అంటే ప్రజలకు ఇబ్బంది లేకుండా నేరం ఎక్కడ జరిగినా కూడా మీరు మన రాష్ట్రంలోనే శ్రీకాకుళంలో ఒక నేరం జరిగి నెల్లూరు జిల్లాకి మీరు వెళ్ళి అక్కడ ఒక ఫిర్యాదుని ఇచ్చినప్పుడు అక్కడ ఈ 0 FIR అనేటువంటిది వాళ్ళు నమోదు చేసుకొని ఆ కంప్లైంట్ని లేకపోతే ఆ ఫిర్యాదుని శ్రీకాకుళంలో ఉన్నటువంటి జ్యూరిస్డిక్షనల్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉంటుందో వారికి పంపించి అక్కడ దర్యాప్తు జరుగుతుంది. ఇంకొక మనం ఇలా కాకుండా టెలిఫోన్ ద్వారా కొన్నిసార్లు మనకు వెళ్ళడానికి అవకాశం లేక టెలిఫోన్ ద్వారా మనం ఒక సమాచారాన్ని అందిస్తాం. ఈ టెలిఫోన్ ద్వారా అందించినటువంటి సమాచారాన్ని కూడా ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్ యొక్క జనరల్ డైరీలో ఎంట్రీ చేసుకుంటారు. సమాచారం పూర్తిగా ఉండాలి. ఇప్పుడు మా అడిషనల్ డీజీపీ గారు చెప్పినట్టు ఒక నేరం జరిగినప్పుడు ఆ నేరం జరిగినటువంటి ప్రాంతం మీకు ఆ ముద్దాయి యొక్క పేరు వివరాలు తెలుసుంటే అతని పేరు వివరాలు, మీ యొక్క పేరు మీ వివరాలు పూర్తిగా, ఏ సమయంలో ఆ సంఘటన జరిగింది, అక్కడ ఇంకెవరైనా వ్యక్తులు ఉన్నారా చూసిన వారు, ఈ వివరాలన్నీ పొందుపరుస్తూ మీరు తెలపాలి. ఇవన్నీ తెలిపినప్పుడే అందులో ఉన్నటువంటి ఆ విషయాలు ఇవి విచారించదగ్గ నేరమా లేక విచారించడానికి అర్హత ఉన్నదా లేదా అనే విషయాన్ని పోలీసు వారు దాన్ని మీ కంప్లైంట్ని చూసుకొని వారు నమోదు చేయడానికి వీలవుతుంది. మీరు కానీ మీరు ఇచ్చేటువంటి రిపోర్టు సరైనది కాదు, ఫాల్స్ కంప్లైంట్ అని కానీ తేలితే అలా ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కూడా శిక్షకు వాళ్ళకి కూడా దెర్ ఆర్ సెవరల్ IPC ప్రొవిజన్స్ ఉన్నాయి. దాని ప్రకారం తప్పుడు సమాచారం, తప్పుడు కేసు పెడితే వాళ్ళ మీద కూడా చర్య ఉంటుంది. ఏదో ఒకవైపే మనం వెళ్ళిపోయి మనం ఇచ్చేస్తే మనం చేసుకుంటే ఏం కాదు అనుకోకండి. సరైనటువంటి ప్రభుత్వం, పోలీసు వారు అందరూ ప్రజలకు సేవ చేయడానికి, ప్రజలకు సహాయం చేయడం కోసమే ఉన్నటువంటి ఒక వ్యవస్థ. దీనికి మనం ప్రజల నుంచి సహకారం, సరైనటువంటి సమాచారం సరైనటువంటి సమయంలో మనం అందించాలి. ఒక నేరం జరుగుతుంది, జరిగిన తర్వాత ఎంత త్వరగా మీరు పోలీసు వారికి దాన్ని తెలిపితే అది అంత త్వరగా మనం నిందితులని మీద చర్య తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. నేరం జరిగినటువంటి టైము, స్టేషన్కి మీరు ఇచ్చేటువంటి ఆ ఫిర్యాదు ఈ మధ్య చాలా ఎక్కువ కాలం జరిగినట్టయితే డిలే కానీ జరిగితే దాంట్లో కొంచెం చాలా అనుమానాలకు తావు వస్తుంది. ఎందుకు వెంటనే ఇవ్వలేదు? ఒకవేళ అలా నిజంగానే కొంత డిలే జరిగినప్పుడు ఆ డిలేకి గల కారణం కూడా మీరు తెలపవలసి ఉంటుంది. సరైనటువంటి కారణం ఉంటే దాన్ని సరైన పద్ధతిలో రేపు కోర్టులో విచారణ జరిగినప్పుడు కోర్టు వారు దాన్ని పరిగణలోకి తీసుకొని ఆ డిలేకి సంబంధించి దాన్ని సరైన పద్ధతిలో అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మనకి ఇప్పుడు ఎలక్ట్రానిక్ వ్యవస్థ ఇవన్నీ కూడా
డెవలప్ అయిన తర్వాత కొన్ని సందర్భాల్లో ఆన్లైన్ ఈమెయిల్ కంప్లైంట్స్ కూడా మనం పంపించడం జరుగుతుంది. దాన్ని కూడా ఫిర్యాదు కింద తీసుకుంటారు. అలా పంపించిన తర్వాత అంటే టు సేవ్ టైం, ఈ త్వరగా పంపించడం టు సేవ్ టైం, ఆ తర్వాత మనం వ్రాతపూర్వకంగా కంప్లైంట్ ఆ పోలీస్ స్టేషన్ వారికి అందించవలసి ఉంటుంది. ఇవన్నీ ఇచ్చిన తర్వాత పోలీసు వారు వారి యొక్క దర్యాప్తును ప్రారంభిస్తారు. ఈ దర్యాప్తులో భాగంగా సాక్షులను విచారించడం, ఇందులో ప్రజల దగ్గర నుంచి సహకారం, సహాయం ఇక్కడే కావాలి. చాలామంది ఆ సంఘటన జరిగిన స్థలంలో చూసినటువంటి విషయాలను పోలీసు వారు దర్యాప్తు సమయంలో వచ్చినప్పుడు వారికి చెప్పరు, సహకరించరు. సాక్షులు మీరు ముందుకొచ్చి మీరు చూసింది ఏదైతే యథార్థంగా మీకు జరిగిందో చూశారో దాన్ని పోలీసు వారి దర్యాప్తులకు సహకరించినప్పుడే నిజమైనటువంటి ముద్దాయిని శిక్షించడానికి, అతన్ని మరలా సక్రమమైన మార్గంలో మన సమాజంలోకి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. ఇలా సహకరించినప్పుడు ఆ దోషి ఎవడైతే నేరం చేసి ఉంటారో వారికి ఒక ధైర్యం వస్తుంది. నేను ఏం చేసినా నేను తప్పించుకోగలను, నాకు అగెనెస్ట్గా ఎవరు ఏం చెప్పరు అన్నటువంటి ఒక భావం వచ్చిన తర్వాత మరిన్ని నేరాలు చేయడానికి అవకాశం కలుగుతుంది. అందువల్ల ఒక నేరం జరిగినప్పుడు దాన్ని చూసినటువంటి వారు కానీ, దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు ఏమైనా ఉంటే దాన్ని ఏదైతే జరిగిందో జరిగిన విషయాన్ని ఆ పోలీసు అధికారికి మీరు తెలపాలి. అలా తెలిపినప్పుడు అవి మీకు, సమాజానికి, అందరికీ సహాయపడుతుంది. ఇందులో ఈ కాగ్నిజబుల్ అఫెన్స్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అని 2 రకాలు అన్నాం. ఇవి మనకు ఆ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్లో అందులోనే వాళ్ళు తెలుపుతారు. పోలీసు వారు కానీ, కోర్టు వారు కానీ ఇది కాగ్నిజబులా, నాన్ కాగ్నిజబులా అని తెలుసుకోవడానికి ఈ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్లో షెడ్యూల్లో ఇచ్చినటువంటి ఆ వివరాలను పరిగణలోకి తీసుకొని ఈ కేసు విచారించ తగ్గదా కాదా అని ఒక నిర్ణయానికి వస్తారు. కాగ్నిజబుల్ అఫెన్స్ అయినప్పుడు ఆ పోలీసు అధికారికి ఆ నేరం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసే అధికారం ఉంటుంది. దర్యాప్తులో భాగంగా ఆ పోలీసు అధికారికి అతన్ని అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టాలి అనేటువంటి ఒక పరిస్థితి అతనికి కనిపించినప్పుడు వారు అది అరెస్ట్ చేసి తీసుకురావడం జరుగుతుంది. ఇది క్లుప్తంగా ఒక ఎఫ్ఐఆర్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మొదట ఓరల్గా ఇవ్వచ్చు, ఇన్ రైటింగ్ ఇవ్వచ్చు, ఏ నేరం జరిగిన ప్రాంతంలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఇవ్వచ్చు, లేదంటే ఆ జిల్లా సూపరింటెండెంట్ గారికి మనం పంపించవచ్చు, లేదంటే ఆ పరిధిలోని జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో మనం ఆ కంప్లైంట్ ఇవ్వచ్చు, టెలిఫోన్ ద్వారా తెలియజేయచ్చు, ఈమెయిల్ ద్వారా తెలియజేయచ్చు. ఇవన్నీ మనకు చట్టంలో ఉన్నటువంటి విషయాలు. ఇది ఏడీజీపీ గారు చెప్పినట్టు ప్రతిరోజు అందరికీ కంప్లైంట్ ఇవ్వాల్సిన నెసిటీ కానీ రోజు ఇది మన దైనందిక జీవితంలో జరిగే భాగం కాదు. ఎప్పుడో మనం అనుకోం, సడన్గా ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. లేదు మీరు రోడ్డు మీద 2 వీలర్ మీద వెళ్తూ ఉంటారు, ఆ పక్కనే పెద్ద గొడవలు జరుగుతూ ఉంటుంది. ఏమిటనే 1 నిమిషం ఆగి చూస్తారు. అది చూసినప్పుడు 2 వ్యక్తులు కొట్లాడుకోవడం జరుగుతుంది. మీ దృష్టిలో ఒక అతను కత్తి తీసి ఇంకొక అతను పొడుస్తారు. అందరూ భయభ్రాంతులై భయపడి పారిపోతుంటారు. ఈ సంఘటన మీరు పోలీస్ స్టేషన్ దర్యాప్తు కింద మీరు తెలియజేయచ్చు. ఎవరైతే గాయపడ్డారో ఆ వ్యక్తే చెప్పాలని కాదు, ఎవరైనా ఆ నేరం గురించి తెలిసిన వ్యక్తులు ఎవరైనా కూడా ఆ ఫిర్యాదు ఇవ్వవచ్చు. ఆ ఫిర్యాదును ఎఫ్ఐఆర్ కింద నమోదు చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు
క్లుప్తంగా మా శ్రవణ్ కుమార్ గారు చెప్పిన అంశాలు ఏంటంటే, ఏదైనా సంఘటన అంటే నేరం లాంటిది జరిగినప్పుడు జరిగిన వెంటనే సాధ్యమైనంత వరకు టైం వేస్ట్ చేయకుండా త్వరగా ఫిర్యాదు చేయడం అనేది ముఖ్యమైనది. లేదంటే ఎందుకు నేరం జరిగిన తర్వాత మీరు డిలే ఎందుకు చేశారు, తర్వాత ఆఫ్టర్ థాట్ ఆలోచించుకుని కంప్లైంట్ ఇచ్చారా అనేది ఒక అనుమానం వస్తుంది. కాబట్టి ఏదైనా సంఘటన జరిగితే జరిగిన వెంటనే దాన్ని కంప్లైంట్ చేయాలి అనేది ఒకటి ముఖ్యమైన విషయం. చాలా చిన్న చిన్న డౌట్స్ వస్తూ ఉంటాయి మీకు. కాగితానికి ఒకవైపు రాయాలా, రెండు వైపులు రాయాలా, ఇంకుతో రాయాలా, బాల్ పెన్తో రాయాలా, పెన్సిల్తో రాయాలా, ఇవన్నీ డౌట్లు వస్తూ ఉంటాయి. చాలా మంది చాలా చెప్తారు, మీరు బ్లాక్ ఇంక్తో రాయాలి, బ్లూ ఇంక్తో రాయకూడదు, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు. అలాంటివి ఏమి లేవు. మీ దగ్గర కాగితం ఉంటే మీరు ఏ పెన్నుతో అయినా రాయొచ్చు. కాకపోతే ఇంక్ పెన్ అయితే దాని మీద నీళ్లు కానీ మరొకటి కానీ ఏమన్నా పడితే చెరిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి బాల్ పాయింట్ పెన్ అయితే మంచిది. అలాగే పెన్సిల్ అయితే ఎవరైనా చెరిపోయే ప్రమాదం ఉంటుంది, మార్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి బాల్ పెన్ అయితే మంచిది. అంతే తప్ప బార్ అనేది ఏం లేదు. కాగితానికి ఒకవైపు రాయాలా, రెండు వైపులా రాయాలంటే రెండు వైపులా కూడా రాయొచ్చు. ఒకవైపు రాయాలని ఎక్కడ రూల్ లేదు. తర్వాత కొంతమంది ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తారు, ఇది ఫలానా సెక్షన్ ఐపీసీ 420 కింద అని రాయొచ్చా, లేకపోతే 354 ఇందాక వారు చెప్పినట్టుగా నా అవుట్రేజింగ్ మోడెస్టీ అంటే నా మాన మర్యాదలకు భంగం కలిగించారు కాబట్టి 354 కింద సెక్షన్ ఐపీసీ కింద మీరు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయండి అని అడగచ్చునా అంటే, చాలా మంది ఏం చెప్తారంటే, నీకు అసలు ఈ సెక్షన్ ఎలా తెలుసు అని పోలీసు వారు అనుమాన పడతారేమో. కాబట్టి సెక్షన్ గురించి రాయకుండా జరిగిందే రాయండి అని అంటారు. అట్లా అంటే చట్టం తెలియటం అనేది తప్పు కాదు, నేరం కాదు. చట్టం మీద పరిజ్ఞానం ఉండటం, ఆ సెక్షన్ కోట్ చేయటం అనుమానించాల్సిన అంశం అయితే అసలు కాదు. మీరు చూస్తూ ఉంటారు, మీరు చదువుతారు, నాకు ఇలా జరిగింది, దీని మీద ఏ సెక్షన్ వస్తుందని మీరు సెర్చ్ చేసి ఆ సెక్షన్ మీరు కోట్ చేస్తే తప్పేం లేదు. దాని మీద మిమ్మల్ని లిటిగెంట్ అని అనుమానించాల్సిన అవసరం కూడా ఎవరికి లేదు. కాబట్టి సెక్షన్ మెన్షన్ చేయొచ్చా లేదంటే మీకు సెక్షన్ తెలుసుంటే రాయొచ్చు. ఒకవేళ తప్పు అయితే కరెక్ట్ సెక్షన్ ఏంటో పోలీసు వారు రాసుకుంటారు. కాబట్టి అలాంటి అనుమానాలు ఏం పెట్టుకోవద్దు. ఒకటి. తర్వాత ఒక 2 ప్రశ్నలు వచ్చినాయి. ఒకటి ఏంటంటే, ఒక విద్యార్థి కనుక ఏదన్నా క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే అతనికి ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా రాదా అనేది ఒక ప్రశ్న. దీంట్లో ఒక విద్యార్థి మీద కేసు కనుక నమోదై ఉన్నట్లయితే, ఎఫ్ఐఆర్లో అతని పేరు ఉన్నట్లయితే, కేసు నమోదు అవటం అంటే ఎఫ్ఐఆర్లో నిందితుడు అక్యూజ్డ్ కాలంలో ఒక విద్యార్థి పేరుంటే అప్పుడు అతని మీద కేసు ఉన్నట్లు లెక్క. సాక్ష్యం ఉంటే, విట్నెస్గా ఉంటే అతని మీద కేసు ఉన్నట్టుగా, లేదా అతను కంప్లైంట్ చేస్తే అతని మీద కేసు ఉన్నట్టుగా. అక్యూజ్డ్ కాలంలో ఏదైనా అక్యూజ్డ్ కాలంలో అతని మీద కేసు ఉంటే కేసు ఉన్నట్టు లెక్క. అప్పుడు ఉద్యోగానికి దరఖాస్తు చేసినప్పుడు ఆ విద్యార్థి నా మీద కేసు ఉంది అనే విషయాన్ని డిక్లేర్ చేయాలి అవసరమైతే. వాళ్ళు అడిగితే. వాళ్ళు అడగకపోతే చేయాల్సిన పని లేదు, పని కొట్టుకుని వెళ్ళి చెప్పాల్సిన పని లేదు. నీ మీద ఏమైనా కేసులు ఉన్నాయా అని వాళ్ళు కనుక అడిగినట్లయితే మీరు చెప్పాలి. అది దాయకూడదు, అడిగితే దాయకూడదు, అడగకపోతే చెప్పాలని ఎక్కడ లేదు. అడిగి తెలుసుకోవాల్సిన బాధ్యత మీకు ఉద్యోగం ఇచ్చేవాళ్ళది. మీ అంతటా మీరు వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు అడిగితే మీ మీద ఏమైనా క్రిమినల్ కేసెస్ ఉన్నాయా, ఉంటే వివరాలు తెలపండి అంటే మీరు తెలపాలి. మీరు తెలపకపోతే ఇది ఎవడికి తెలుస్తుంది అనుకుంటే కాదు. ఏమవుతుందంటే, మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత అతని మీద కేసులు ఉన్నాయా, పూర్వపరాలు ఏంటి అనే విచారణ ఒకటి జరుగుతుంది. ఆ విచారణ జరిగినప్పుడు మీ మీద కేసు ఉందనే విషయం బయటకు వస్తే అప్పుడు మీరు డిక్లేర్ చేసినా చేయకపోయినా మీరు ఆ ఉద్యోగానికి అనర్హులు అవుతారు. ఎందుకంటే ఆ విషయాన్ని మీరు అడిగినా కూడా మీరు దాచిపెట్టారు కాబట్టి. డిక్లేర్ చేయమని అడిగినా కూడా మీరు కనుక కేసు ఉన్నది అనే విషయాన్ని వెల్లడించకపోతే ఆ ఒక్క కారణం వల్ల అతనికి ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హుడు అవుతాడు, ప్రభుత్వ ఉద్యోగం రాదు, డిస్క్వాలిఫై అవుతాడు.
అదే డిక్లేర్ చేశాడు అనుకోండి, డిస్క్వాలిఫై కాడు. అప్పుడు ఏమవుతుందంటే ఆ కేసులో ఒకవేళ రాజీ పడితే, లోక్ అదాలత్ ద్వారా కేసు రాజీ అయింది అనుకోండి, అతను నిర్దోషిగా బయటపడినట్టే. కాబట్టి అతను ఉద్యోగం చేసుకోవచ్చు. ఉద్యోగంలోకి ఆ కేసు విషయం తేలిన తర్వాత ఉద్యోగంలోకి చేరే అవకాశం ఇస్తాను. లేదు, కోర్టుకు వెళ్ళి ట్రయల్ అయిన తర్వాత అతను నిర్దోషిగా బయటకు వచ్చాడు, అప్పుడు అతను ఉద్యోగం చేసుకోవచ్చు. సో వాళ్ళు పెట్టే కండిషన్స్ బట్టి ఉంటుంది. అంటే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే సమయంలో ఇతని మీద ఎలాంటి కేసు నమోదై ఉండకూడదు అనే క్లాజ్ ఉంటే అప్పుడు రాదు. కానీ కేసు ఉన్నా కూడా అతను నిర్దోషిగా బయటకు వస్తే కేసు లేనట్టు లెక్క కాబట్టి అతనికి ఉద్యోగం వస్తుంది. రెండవది, ఇంకో ప్రశ్న ఏం అడిగారంటే, ఎవరన్నా వ్యక్తి తాగి పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తే దాన్ని తీసుకోవచ్చునా? ప్రొహిబిషన్ ఉంటే తప్ప తాగటం అనేది నేరం కాదు. ప్రొహిబిషన్ లేని సమయంలో తాగటం అనేది దానంతటా అది చర్యగా అది నేరం కాదు. తాగిన తర్వాత వెహికల్ డ్రైవ్ చేస్తూ వెళితే నేరం. ముందు వాడిని తీసుకెళ్ళి లోపల పెడతారు. సో మీరు డ్రైవ్ చేయకుండా వేరే ఆటోలో కానీ లేకపోతే వేరే వ్యక్తి డ్రైవ్ చేస్తుండగా మీరు పోయి నేను బార్లో తాగుతుండగా ఒకటి వచ్చి నన్ను కొట్టాడని మీరు కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ చెల్లుతుంది. మరి బార్కి ఎందుకు వెళ్తారు? దానికోసమే వెళ్తారు. కాబట్టి ఆ కంప్లైంట్ చెల్లుతుంది, కంప్లైంట్ తీసుకుంటారు. కాకపోతే ఆ సమయంలో అతను తప్పదాగి ఉన్నాడా, స్పృహ లేకుండా తాగి ఉన్నాడా, జరిగింది చెప్పగలుగుతున్నాడా లేదా అనే అంశాలు పరిగణలోకి వస్తాయి. కానీ కంప్లైంట్ తాగి ఉన్నందువల్ల కంప్లైంట్ ఇస్తే తీసుకోకూడదు అనేది ఎక్కడ కూడా లేదు. తాగిన తర్వాత కొట్టలాట్లయితే మరి అప్పుడే వచ్చి కంప్లైంట్ ఇస్తారు. అంతేగాని 3-4 రోజులు పోయి అంత శుభ్రంగా తగ్గిపోయిన తర్వాత వచ్చి ఇవ్వరు. తర్వాత ఇంకోటి ముఖ్యమైన విషయం, పోలీస్ కంప్లైంట్ ఇవ్వటంలో మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా దెబ్బలాట జరిగినప్పుడు, ఘర్షణ జరిగినప్పుడు ఒంటి మీద గాయాలు అవుతాయి. వాడు పొడుస్తాడు, లేకపోతే ఏదో కర్రతో కొడతాడు, లేదా రాడ్తో కొడతాడు. అప్పుడు ఈ బ్రూజెస్ అవుతాయి, అంటే గాయాలు అవుతాయి, చర్మం లేచిపోవటం జరుగుతుంది. అట్లాంటివి జరిగినప్పుడు మీరు దానికి ఏమన్నా ఐడిన్ రాసుకుంటే పర్వాలేదు, ఆయింట్మెంట్ రాసుకుంటే పర్వాలేదు, కట్టుకుంటే పర్వాలేదు, కానీ స్నానాలు గీనాలు చేయకూడదు. మీరు స్నానం చేస్తే ఏమవుతుందంటే ఆ ఒంటి మీద ఉన్న గాయం తాలూకు ఆనవాళ్ళు పోవడం జరుగుతుంది. తర్వాత ఆ కత్తికి కానీ ఆయుధానికి కానీ మీ చర్మం నుంచి ఈ మాంసం పోగులు అవి అంటుకుంటాయి. ఈ అంతా కూడా ఎవిడెన్స్ లింకింగ్ ఉంటుంది. ఈ ఎవిడెన్స్ అంతా కూడా పోతుంది. సో కాబట్టి స్నానాలు చేయటం అనేది చేయకూడదు. ముఖ్యంగా ఈ రేప్ అనే విక్టిమ్కి, రేప్ విక్టిమ్ ఎవరైనా రాగానే, అత్యాచారానికి ఎవరైనా బాలిక కానీ మహిళ కానీ గురై రాగానే మనం చేసి పెద్ద పొరపాటు ఏంటంటే, ముందు నువ్వు స్నానం చేయి మైలుపడ్డావు అని చెప్పేసి ఆ పిల్లకి స్నానం చేయొచ్చు. దాంతో ఆమె శరీరం మీద ఉన్నటువంటి ఆనవాళ్ళు, బాడీ ఫ్లూయిడ్స్ అన్నీ కూడా పోయి కేసు గల్లంతవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటివి జరిగినప్పుడు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఆ కంప్లైంట్ తీసుకుని ఆ కంప్లైంట్తో తర్వాత సాక్ష్యాధారాలు పోలీసులు సేకరించేంత వరకు స్నానం అనేది చేయటం అనేది చేయకూడదు. అది గుర్తుపెట్టుకోండి. అలాగే కాగితానికి ఒకవైపు రాయాలా, 2 వైపులు రాయాలంటే మీరు 2 వైపులైనా రాసుకోవచ్చు, ఈ పెన్నుతో అయినా రాసుకోవచ్చు, దేంతో అయినా రాసుకోవచ్చు. కానీ ముందు చెప్పిన విధంగా స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి అని రాస్తూ మీ పేరు, తండ్రి గారి పేరు, వయసు, వృత్తి, చిరునామా రాసి ఆ తర్వాత ఎక్కడ జరిగింది ఆ సంఘటన జరగటానికి కొంచెం సేపు ముందు మీరు ఎక్కడున్నారు, నేను పొలంలో పని చేసుకుంటూ ఉండగా, నేను నా షాపులో కూర్చొని అమ్ముకుంటూ ఉండగా, నేను నా క్లాస్ రూమ్లో కూర్చొని పాఠం వింటూ ఉండగా, ఇట్లా ముందు ఏం జరిగింది ఆ సంఘటన జరగటానికి ఒక 2-3 నిమిషాల ముందు మొదలుపెట్టి తర్వాత సంఘటన ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది రాసి, మీకు సెక్షన్ ఆఫ్ లా తెలిస్తే రాయండి, మీ లాయర్ గారు ఎవరన్నా చెప్తే రాయండి, తప్పులేదు. లాయర్ గారితో కంప్లైంట్ రాయించవచ్చు, బేషుగ్గా రాయించుకోవచ్చు. లాయర్ గారి దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్తే ఆయన ఉన్నట్టుగా మీకు ఎలా ఫ్రేమ్ చేయాలో అలా ఫ్రేమ్ చేసి ఇస్తాడు, తప్పేమి లేదు. సో బేసిక్గా మీరు నిజం చెప్తున్నారా లేదా అనేది ముఖ్యం తప్పితే మిగతావన్నీ కూడా పెద్ద ముఖ్యమైన విషయాలు కాదు. ఈ స్నానం చేయటం అనేది, ఈ సాక్ష్యాధారాలు తీసేయటం అనేది ఇట్లాంటివి చేయకూడదు. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోండి. అలాగే ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలి అని అంటే, ఇప్పుడు శ్రావణ్ కుమార్ గారు చెప్పినట్టుగా ఏ పోలీస్ స్టేషన్ మీకు దగ్గరలో కనపడితే అక్కడ మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. మీరు రైల్లో ప్రయాణం చేస్తున్నారు,
ఎక్కడో దొంగతనం జరుగుతుంది, అనకాపల్లిలో దొంగతనం జరుగుతుంది, మీకు హైదరాబాద్లో మెలకు వస్తుంది. హైదరాబాద్లో మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇస్తే ఇప్పుడు 0 ఎఫ్ఐఆర్ అనేది ఏంటంటే హైదరాబాద్లో కేసు నమోదు చేసి అనకాపల్లిలో పోయి ఉండొచ్చు. అంటే సుమారుగా అనకాపల్లి వరకు నాడు బ్యాగ్ ఉంది, చూశాను, తర్వాత పడుకున్నాను అంటే అనకాపల్లి హైదరాబాద్ మధ్యలో ఎక్కడైనా జరగచ్చు. కాబట్టి వాళ్ళు అనకాపల్లిను రాజమండ్రి అను రాసుకొని కంప్లైంట్ రాజమండ్రికి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో అలాగే కంప్లైంట్ ఎక్కడే ఏ స్టేషన్లో ఇచ్చినా సరే ఆ నేరం ఎక్కడ ఏ లిమిట్స్లో జరిగిందో ఆ లిమిట్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పట్టాపురంలో ఉంటారు, మిమ్మల్ని ఎవడో కొత్తపేట పోలీస్ స్టేషన్ లిమిట్లో కొట్టాడు, మీరు పట్టాపురం పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇస్తే అప్పుడు వీళ్ళు ఎక్కడ జరిగింది కొత్తపేట లిమిట్స్ అని చెప్పి కొత్తపేటకి కేసు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఇప్పుడు వాడెవడో మిమ్మల్ని చావగొడుతుంటే ఆ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే ఉండి కంప్లైంట్ ఇవ్వాలని వాడు ఎంతసేపు కొట్టిన అక్కడే ఉండరు కదా. స్టేషన్ లిమిట్ మారిపోతే మళ్ళీ ఏమైనా కంప్లైంట్ తీసుకోరేమోనని వాడు కొడుతుంటే అది సహజంగా తప్పించుకుని వస్తారు. తప్పించుకుని వచ్చి మీకు ఎక్కడ సేఫ్గా ఉంటుందో అక్కడ కంప్లైంట్ ఇస్తారు. అదేం తప్పు కాదు. అలాగే 112 నెంబర్ కానీ 100కి కానీ ఫోన్ చేయటం అనేది కూడా కంప్లైంట్ ఇవ్వటమే. 112కి ఫోన్ చేసి అయ్యా ఇలా సంఘటన జరిగింది అని అంటే కూడా అది కంప్లైంట్ ఇచ్చినట్టే లెక్క. అప్పుడు మళ్ళీ వాళ్ళు మీకు కాల్ చేసి మీరు ఎక్కడున్నారు, మీ ఫోన్ నెంబర్ ఏంటి రాసుకొని మీరు ఫలానా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అమ్మా అని చెప్తారు. ఆ పోలీస్ స్టేషన్కి ఆల్రెడీ ఫలానా ఆయన మీద ఇలా దాడి జరిగింది, ఇప్పుడు వస్తారు, కంప్లైంట్ తీసుకోండి అని చెప్తారు. కాబట్టి ఆ విధంగా కూడా 112 ఫోన్ చేయడం వల్ల కూడా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. అలాగే 4S4U వెబ్ పోర్టల్కి వెళ్ళి సైబర్ క్రైమ్ అయితే అక్కడ కూడా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఏపీసీఐడికి కానీ ఏపీ పోలీస్ వెబ్సైట్కి కానీ వచ్చి ఆన్లైన్లో ద్వారా కూడా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకొక 2 అనుమానాలు. ఒకవేళ ఉద్యోగంలో చేరిపోయిన తర్వాత అతని మీద ఎఫ్ఐఆర్ నమోదైనట్లయితే అతని ఉద్యోగానికి ఏమైనా ప్రమాదమా? ఇది నేరం ఆపాదించబడినంత మాత్రాన అతను దోషి అని కాదు. చట్ట ప్రకారం అతని మీద ఒక అభియోగం మోపారు అంటే ఇతను ఇలా చేశాడు అని చెప్తున్నారు. చేశాడు అని జరగటానికి ఎంత అవకాశం ఉందో జరగకపోవడానికి కూడా అంతే అవకాశం ఉంది. ఇప్పుడు మన కన్విక్షన్ రేట్ చూసుకున్నట్టయితే భారతదేశంలో సుమారుగా ఐపీసీ క్రైమ్లో 100 కేసులు నమోదైతే 90 కేసుల్లో శిక్ష, 40 కేసుల్లో శిక్ష పడుతుంది. 60 కేసుల్లో ముద్దాయిలు నిర్దోషులుగా బయటకు వస్తున్నారు. అంటే ఇప్పుడున్న కన్విక్షన్ రేట్ ప్రకారం చూసుకున్నా కూడా ఒక వ్యక్తి మీద నేరం ఆపాదించబడితే 60% అతను నిర్దోషిగా బయటకు రావడానికి అవకాశం ఉంది, 40% మాత్రమే అతను దోషి అవడానికి అవకాశం ఉంది. అతను దోష కాదా అని నిర్ధారించాల్సింది ఆనరబుల్ మేజిస్ట్రేట్, ఆనరబుల్ కోర్టు వారు నిర్ధారించాలి. అంతేగాని పోలీసు వారు కానీ లేకపోతే సదరు ఉద్యోగి ఎక్కడైతే పనిచేస్తున్నాడో ఆ ఉద్యోగి తాలూకా బాస్ కానీ వీళ్ళు జడ్జీలు కాదు. సో పోలీస్ పని ఏంటంటే దర్యాప్తు చేసి కోర్టు ముందు పెట్టడం, కోర్టు వారు నిర్ణయిస్తారు సాక్ష్యాధారాలను బట్టి ఇతను ముద్దాయి, ఇతను దోష కాదా అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. ఆనరబుల్ జడ్జి గారు చెప్పేంత వరకు కూడా ఎవరు కూడా దోషి కారు. ఒకవేళ కింద కోర్టులో దోషి అని తీర్పు వచ్చినా కూడా అతను అప్పీల్కు కనుక పోయి కేసు కొట్టేసినట్టయితే మళ్ళీ అతను నిర్దోషిగానే పరిగణించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ఉద్యోగానికి వచ్చిన ఇబ్బంది అయితే ఏం లేదు. కాకపోతే ఆ ఉద్యోగం ఆ చేసిన పని ఏంటి, ఒకవేళ ఉద్యోగానికి సంబంధించిన అతను బ్యాంకులో పనిచేస్తున్నాడు, ఏదైనా కంపెనీలో పనిచేస్తున్నాడు, ఆ కంపెనీ డబ్బు ఎత్తేసాడు, మిస్యూజ్ చేశాడు అని అభియోగం అనుకోండి, అప్పుడు డిపార్ట్మెంటల్ యాక్షన్ పరంగా అతన్ని సస్పెండ్ చేయొచ్చు. ఆ కేసు ఏంటో తేలే వరకు అతన్ని సస్పెండ్ చేయొచ్చు. సో అది ఉంటుంది. సో కేసుకి సంబంధించినంత వరకు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అతను 24 గంటలు పోలీస్ కస్టడీలో ఉంటే సస్పెండ్ చేయాలనేది రూల్. అలాగే ఇప్పుడు 24 గంటల కస్టడీలో ఉండాలంటే ఎందుకు అరెస్ట్ చేయాలి, ఎందుకు అరెస్ట్ చేయకూడదనే గైడ్ లైన్స్ వివరంగా ఉన్నాయి. అవన్నీ మరొక రోజు మనం డిస్కస్ చేస్తాం. మీ ఛానల్ చూస్తూ ఉండండి. ఇప్పుడే అన్ని చెప్తే మీరు చూడరు కాబట్టి మిగతా కొన్ని తర్వాత చెప్తాము. తర్వాత ఇంకొక అనుమానం ఏమి అడిగారంటే, వెన్ వి లాస్ట్ ఏ మొబైల్ ఫోన్, హౌ టు ట్రేస్ అవర్ మొబైల్ ఫోన్? ఈజ్ దేర్ ఎనీ అప్లికేషన్ వెబ్సైట్ టు ట్రేస్ ద ఫోన్ ఆర్ లొకేషన్? ఇది సైబర్ క్రైమ్ అనుకోండి. ఓకే, మీరు ఏదైనా ఫోన్ కొన్నప్పుడు ఆండ్రాయిడ్ కానీ యాపిల్ కానీ ఫోన్ కొన్నప్పుడు దాని కనుక IMEI నెంబర్ అని ఒకటి ఉంటుంది. సో అలాగే ఫోన్ సీరియల్ నెంబర్ అని కూడా ఒకటి ఉంటుంది. అది ఆ డబ్బా మీదే ఉంటుంది. మీరు ఏ ఫోన్ అయితే కొన్నారో ఆ డబ్బా ముందు తీసి అవతల పడేస్తారు అర్జెంటుగా. డబ్బాని ఎంత త్వరగా వదిలించుకోవాలని మీరు ఆతృతగా ఉంటారు, కానీ ఆ డబ్బా మీదనే
దాని తాలూకా IMEI నెంబరు, సీరియల్ నెంబరు ఇవన్నీ ఉంటాయి. ఆ బిల్లు అవన్నీ దగ్గర పెట్టుకోవాలి, జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఫోన్ తీయాలి, డబ్బా పడేయాలి, బిల్లు పడేయాలి, చెత్తబుట్టలో అనుకుంటారు. అది కాదు, అవి 3 దాచుకోవాలి. సో ఫోన్ పోయినా కనీసం డబ్బా మిగులుతుంది. జనరల్గా డబ్బాలు ఎవరు దొంగతనం చేయరు, ఫోన్లు దొంగతనం జరుగుతాయి. కాబట్టి ఆ వివరాలన్నీ కూడా డబ్బా మీద ఉంటాయి. కాబట్టి ఆ ఫోన్ తాలూకా కేసు, బిల్లు మీరు దగ్గర పెట్టుకోండి. అది పోయినప్పుడు ఇమీడియట్ గా ఆ నెంబర్ రాసి కంప్లైంట్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది ఒకటి. రెండవది, ఆండ్రాయిడ్ ఫోన్ అయితే మనకి గూగుల్ జీమెయిల్ ద్వారా మాత్రమే అది యాక్టివేట్ అవుతుంది. యాపిల్ అయితే యాపిల్ అకౌంట్ ద్వారా యాక్టివేట్ అవుతుంది. యాపిల్ ఫోన్ అయితే ఫైండ్ మై ఐఫోన్ అని ఒక సౌలభ్యం ఉంది. మీ అకౌంట్లో మీరు లాగిన్ అయ్యి, అంటే ఒక ల్యాప్టాప్కి వెళ్ళి, మీ ఫోన్ పోయింది ఆల్రెడీ, మీ యాపిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి వెబ్సైట్లోకి వెళ్ళి, యాపిల్ వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయితే ఫైండ్ మై ఫోన్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిలో కనుక మీరు క్లిక్ చేస్తే మీ ఫోన్ ఆన్ అయ్యి నెట్కి కనుక కనెక్ట్ అయ్యి ఉంటే ఆ ఫోన్ ఎక్కడ ఉంది అనేది మీకు అది చూపిస్తుంది. ఎగ్జాక్ట్ ప్రిసైజ్ లొకేషన్ మీకు చూపిస్తుంది. దాన్ని బట్టి మీరు ఆ లొకేషన్కి వెళ్ళి ఫోన్ తీసుకోవచ్చు. అలాగే ఆండ్రాయిడ్ ఫోన్ కూడా మీరు గూగుల్ వాళ్ళు కూడా ఈ ఆప్షన్ ఇచ్చారు. గూగుల్లో ఫైండ్ మై మొబైల్ అనేది, ఫైండ్ మై గూగుల్ మొబైల్ అనేది కూడా ఆండ్రాయిడ్ ఫోన్ అనేది కూడా ఉంది. దాంట్లో ఫైండ్ మై ఫోన్ అనేది కొడితే ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంది ఆ ఫోన్ లొకేషన్ మీకు గూగుల్ వెబ్సైట్లో దొరుకుతుంది. గూగుల్ వెబ్సైట్లోకి వెళ్తే ఫైండ్ మై ఫోన్ అనే ఆప్షన్ దాంట్లో కూడా ఉంది. సో సాధారణంగా 100కి 60-70% మంది ఆండ్రాయిడ్ ఫోన్లు వాడతారు గూగుల్ దాంతో, కాబట్టి ఆ ఫీచర్ ఉపయోగపడుతుంది. అలాగే యాపిల్ వాళ్ళకి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. సో ఇవి రెండండి. సో ఇది ట్రేస్ చేయడానికి. దీనికి అప్లికేషన్ ఏం అక్కర్లేదు. ప్రతి ఫోన్కి డిఫాల్ట్ ఈ సౌకర్యం ఉంది. ప్రత్యేకించి మీరు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ చేసుకోదలుచుకున్నట్టయితే మీ యాపిల్ ఫోన్ అయితే, మీ ఇంట్లో వేరే వాళ్ళు యాపిల్ ఫోన్ వాడుతున్నట్టయితే, ఫ్యామిలీ కింద మీరు అందరూ ఒక అకౌంట్ కింద కనెక్ట్ అయినట్టయితే ఈ ఫోన్ నుంచి ఆ ఫోన్కి మెసేజ్ పంపుకోవటం, ఆ ఫోన్లో ఈ ఫోన్ని ట్రాక్ చేసుకోవటం, ఇలాంటి సౌకర్యాలన్నీ కూడా వస్తాయి. అవన్నీ కూడా మరొక క్లాస్లో చెప్పడం జరుగుతుంది. ఏ భాషలో FIR రాయొచ్చు అని ఒక డౌట్ అడిగారు. ఏ భాషలో అయినా రాయొచ్చు, ఈ భాషలో రాయాలని ఏం లేదు. భారత రాజ్యాంగంలో గుర్తించబడినటువంటి ఏ భాషలైనా రాయొచ్చు. ఇంగ్లీషు, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, తుళు, ఒడిశా, ఇట్లా ఏ భాషలైనా రాయొచ్చు. కాకపోతే మీరు ఒరియా భాషలో రాసి ఆంధ్రప్రదేశ్లో కంప్లైంట్ ఇస్తే దాన్ని అనువాదించుకోవడానికి కొంత టైం పడుతుంది. ఆ భాష తెలిసిన వాళ్ళు పిలిపించుకొని దాన్ని అనువాదం చేయించుకొని పోలీసు వారు కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ భాషలోనే రాయాలనేటువంటి నిబంధన ఏమి లేదు. పోలీస్ స్టేషన్ వర్కింగ్ అవర్స్ అంటూ ఏమీ లేవు. 24 గంటల్లో ఏ సమయంలో అయినా సరే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళవచ్చు. సో ఇవి ఈరోజు. మీరు ఈ ఛానల్ చూస్తూ ఉండండి. దీంట్లో రకరకాల థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా అన్ని డౌట్స్ ని క్లారిఫై చేశారు. ఇప్పుడు మన శరవణ్ కుమార్ సార్ రిక్వెస్ట్ చేస్తున్నాము, అసలు FIR ప్రొఫార్మా ఎలా ఉంటుంది కొంచెం యూజర్స్ కోసం చూపిస్తారా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది ప్రభుత్వం వారు అన్ని పోలీస్ స్టేషన్లకి ప్రిస్క్రైబ్ చేసినటువంటి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ యొక్క నమూనా అండి. ఇలా ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని మీకు తెలిసినంత వరకు మీరు దాన్ని రిపోర్ట్ లాగా ఇచ్చినప్పుడు ఈ వివరాలన్నీ రాయాలి. ఫస్ట్ చూడండి, డిస్ట్రిక్ట్, ఏ పోలీస్ స్టేషన్, సంవత్సరం, డేటు, ఆ తర్వాత ఏ రోజు జరిగింది, టైం ఎప్పుడు జరిగింది, ఆ తర్వాత కొన్ని ఇందులో ఉన్న కొన్ని కాలమ్స్ అన్ని ఆ పోలీసు వారు నింపుకోవడానికి అనువుగా ఉంటాయి.
ఇప్పుడు ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ అట్ పోలీస్ స్టేషన్, డేట్ అండ్ టైం. సంఘటన జరిగింది ఒక టైం ఉంటుంది, ఒక రోజు ఉండొచ్చు. అది పోలీస్ స్టేషన్కి ఏ రోజైతే వచ్చిందో ఆ డేటు ఆ టైం అందులో నింపడం జరుగుతుంది. పోతే జనరల్ డైరీ రెఫరెన్స్ ఎంట్రీ నెంబర్ అని ఒకటి ఉంది. నేను మీకు ఇదివరకు చెప్పాను, ఏదైనా ఒక ఫిర్యాదు వచ్చినప్పుడు ఆ ఫిర్యాదును కాగ్నిజబులా నాన్ కాగ్నిజబులా అన్నది ఒకటి. ఇందులో ఇంకొక విషయం మీకు చెప్పాలి. ఒక రిపోర్ట్ మీరు పోలీసు వారికి ఇచ్చారు, అది కాగ్నిజబులా, ఆ కాగ్నిజబుల్ అఫెన్స్ అందులో ఉందా లేదా ఒక అనుమానం ఉంటుంది. ఆ అనుమానం ఉన్నప్పుడు ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేటువంటిది చేసుకోవడానికి పోలీసు వారికి ఒక అవకాశం ఉంది. అందులో లలిత కుమారి వర్సెస్ కేసు ఒకటి ఉంది. ఆ లలిత కుమారి కేసులో ప్రతి కాగ్నిజబుల్ అఫెన్స్ ఉన్నటువంటి ఒక రిపోర్ట్ని ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ కింద నమోదు చేయాలి. దాన్ని రిఫ్యూజ్ చేయడానికి లేదు, ఖచ్చితంగా అది రిపోర్ట్ అవ్వాల్సిందే. కానీ అలా రిపోర్ట్ చేయడానికి ముందు ఆ ఇచ్చిన రిపోర్ట్లో విచారణకు అర్హత ఉన్నటువంటి నేరం అందులో కనిపిస్తుందా లేదా అన్న విషయం వెరిఫై చేసుకోవడం కొరకు ఆ పోలీస్ అధికారికి కొంత సమయం ఇచ్చారు. ఒక 15 రోజుల దాకా వారికి ఆ సమయం ఉంటుంది. అందువల్ల ముందు దాన్ని మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్ని, ఫిర్యాదులు ఆ జనరల్ డైరీలో వేసుకుంటారు. ఆ జనరల్ డైరీలో ఎంట్రీ వేసి వారు విచారించి అందులో విచారించడానికి అర్హత ఉన్నటువంటి కేసు వివరాలు వాళ్ళకి తెలిస్తే అప్పుడు దాన్ని ఎఫ్ఐఆర్ కింద నమోదు చేస్తారు. ఇప్పుడు అందులో కాలమ్స్ అని చూడండి. కంప్లైనెంట్ అని, ఇన్ఫార్మెంట్, కంప్లైనెంట్ అని ఒక కాలం ఉంది. నెంబర్ 6 అందులో ఈ ఫిర్యాదు ఇచ్చే వారి పేరు, వారి యొక్క పూర్తి వివరాలు, ఇవన్నీ అందులో మీరు మామూలుగా ఈ ప్రొఫార్మా మీరు రాయడానికి కాదు, మీరు మామూలుగా మీరు ఒక తెల్ల కాగితం మీద మీరు రాసి ఇచ్చేటువంటి రిపోర్ట్లోని విషయాలు, ఈ కంటెంట్స్ అంతా వాళ్ళకు ఆ రిజిస్టర్లో వాళ్ళకి ఇచ్చిన పోలీసు వారికి ప్రభుత్వం ప్రిస్క్రైబ్ చేసినటువంటి ప్రొఫార్మా ప్రకారం అందులో నింపడం జరుగుతుందండి. ఇప్పుడు మీకేమైనా ఈ నేరం చేసిన వాళ్ళు, ఆ వ్యక్తి మీకు తెలుసుంటే అతని పేరు, లేకపోతే తెలియలేదంటే మీరు చూశారనుకోండి అతను ఎలా ఉన్నాడు, ఒక బ్లూ కలర్ చొక్కా వేసుకున్నాడు, ఇటువంటి వివరాలన్నీ కూడా మీరు గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నప్పుడు ఈ వివరాలు మీరు, ఇది ప్రభుత్వం పోలీసు వారికి ప్రిస్క్రైబ్ చేసినటువంటి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ యొక్క నమూనా అండి. చూడండి, రీజన్స్ ఫర్ డిలే ఇన్ రిపోర్టింగ్ బై ది కంప్లైనెంట్, ఇన్ఫార్మెంట్ అన్నారు. నేరం జరిగిన వెంటనే, ఎంత త్వరగా, వెంటనే అంటే దీనికి ప్రిస్క్రైబ్ టైం అంటే ఏం లేదు, కాకపోతే ఎంత త్వరగా మీరు, అంటే మీరు ఉన్న ప్రాంతానికి పోలీస్ స్టేషన్కి మధ్య ఉన్నటువంటి దూరం, మీకు ఉన్నటువంటి వాహన సదుపాయం, అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్, మీరు అక్కడే ఇంకా మరికొంతమందికి ఒక పొలం దగ్గర గొడవలు జరిగాయండి. ఇక జరిగినప్పుడు ఒక 4-5 హత్యకు గురైపోయారు. ఒక్కతే పెద్ద ఆవిడ ఒక్కటే ఉంది, మిగిలిన వాళ్ళందరూ వాళ్ళని దాంతో కాల్చేశారు. ఆవిడ వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళేటువంటి అవకాశం లేదు. ఈ షాక్లో తన ఆవిడ కుమారులు, అల్లుళ్ళు వీళ్ళందరూ చనిపోయి ఉన్నారు. ఆ షాక్లో ఉంది. తను వీళ్ళని ఆ షాక్లో నుంచి తేరుకొని మరుసటి రోజు ఎప్పుడు ఆ ఊరి ప్రజల ద్వారా పోలీస్ స్టేషన్కి వారికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇటువంటి కొన్ని స్పెసిఫిక్ సందర్భంలో ఆ జాప్యం, ఆ డిలే అనేటువంటిది అదొక డిలే కింద పరిగణించబడుతుంది. ఎందుకంటే దానికి కారణాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అలాగే థెఫ్ట్ జరిగిన ఒక వస్తువు దొంగతనానికి గురైంది, మనకు తెలిసిన వెంటనే పోలీసు వారికి దాన్ని రిపోర్ట్ ఇస్తే వెంటనే మనం దాన్ని పోలీసు వారి దర్యాప్తు చేసి దాన్ని కనుగొనడానికి చాలా దోహదపడుతుంది. కింద సంతకం, సిగ్నేచర్, థంబ్ ఇంప్రెషన్ ఆఫ్ ది కంప్లైనెంట్, ఇన్ఫార్మెంట్. చూడండి, దాని తర్వాత కాలం నెంబర్ 15, డేట్ అండ్ టైమ్ ఆఫ్ డిస్పాచ్ టు ద కోర్ట్. అంటే ప్రతి ఎఫ్ఐఆర్ కాలయాపన లేకుండా వెంటనే దాన్ని
కోర్టు వారికి పంపించవలసి ఉంటుంది. ఇదండి ఒక జస్ట్ ఎన్ ఐడియా అబౌట్ ఎలా ఉంటుంది ఒక ఎఫ్ఐఆర్ అనేటువంటిది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా చెప్పారు. ఇంకొన్ని డౌట్స్ వచ్చాయండి. సార్ ఏడీజీ సార్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎస్హెచ్ఓ కంప్లైంట్ రిఫ్యూజ్ చేస్తే, తీసుకోవడానికి తిరస్కరిస్తే అప్పుడు ఏం చేయాలి అనేది ఒక డౌట్. ఓవర్ టు యు సార్. 112కి కాల్ చేసి చెప్పడం అనేది ఒక పద్ధతి. 112కి ఫోన్ చేసి ఇలాగా జరిగింది, మరి ఎస్ఐ గారు కంప్లైంట్ తీసుకొని అంటున్నారు, పలానా పోలీస్ స్టేషన్కి వెళ్ళామని జరిగింది చెబుతూ ఎస్ఐ గారు కూడా ఇలా తీసుకోలేదా, కంప్లైంట్ తీసుకోవడం లేదని చెప్పడం ఒక పద్ధతి. సో ఇమీడియట్గా ఎస్ఐ గారికి ఫోన్ చేసి కంప్లైంట్ తీసుకోండి అని చెప్పడం జరుగుతుంది. లేదంటే ఆయన పై అధికారి అంటే సిఐ గారు ఉంటారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉంటారు. సో సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈయన ఇట్లా చేశాడని చెప్పడం ఒకటి, లేదా పైన డిఎస్పి, ఆ తర్వాత ఎస్పీ గారు ఉంటారు. అలాగే ప్రతి సోమవారం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందన కార్యక్రమం నిర్వహిస్తుంది. స్పందనలో ఎస్పీ, కమిషనర్ ఆఫ్ పోలీస్ వాళ్ళే స్వయంగా అక్కడ కూర్చుని వచ్చిన ప్రతి ఫిర్యాదుని కూడా వాళ్ళు స్వయంగా తీసుకోవటం, మీకు రసీదు ఇవ్వటం, దాని మీద చర్య తీసుకుని ఏం చర్య తీసుకున్నారో తిరిగి మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది. మనకి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఫిర్యాదు, అంటే అది పోలీసు కంప్లైంట్ కావచ్చు, లేదా రెవెన్యూకి సంబంధించింది కావచ్చు, ఇరిగేషన్ కానీ ఏదైనా సరే, ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఉంటే ప్రభుత్వ శాఖలతోటి వాళ్ళందరూ కూడా మండే నాడు విధిగా హాజరయ్యి ప్రజల నుంచి కంప్లైంట్స్ తీసుకొని దానికి రసీదు ఇవ్వటమే కాకుండా ఏం చేశారో కూడా చెప్పాలి అని చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రతి మంగళవారం మన ముఖ్యమంత్రి గారు అన్ని శాఖలతోటి కూడా స్పందన మీద ఎన్ని ఫిర్యాదులు వచ్చినాయి, మీరు ఎంతవరకు దాన్ని అటెండ్ అయ్యారు అనే రివ్యూ కూడా చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా ఎస్ఐ గారు మీకు కంప్లైంట్ కనుక తీసుకోను అని అంటే మీరు నేరుగా స్పందన కార్యక్రమానికి వెళ్ళి ఫిర్యాదు చేయండి. 112కి చేయండి. 112లో మీకు సమస్య 100% పరిష్కారం అవుతుంది. ఎక్కడైనా కాలేదు అని మీరు అనుకున్నట్లయితే స్పందనకి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు, దాంతో మీ సమస్య పరిష్కారం అవుతుంది. సో ఇంకా రెండో విషయం సార్, ఒక అమ్మాయి వరకట్నం తీసుకున్నట్లయితే పెళ్లిలో ఆ అమ్మాయి తనకు తానుగా వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వచ్చా అని అడిగారు. ఇంకొకటి, మహిళా ఉద్యోగిని తోటి మగ ఉద్యోగులు మెంటల్ గా హెరాస్ చేసినట్లయితే ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? అంటే నేను అనుకుంటున్నా అది డిపార్ట్మెంట్ లో కంప్లైంట్ ఇవ్వాలా, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా అని అడుగుతున్నారు. ఈ డౌరీ తీసుకునే విషయంలో అమ్మాయి ఎవరైనా ఇవ్వచ్చు కంప్లైంట్. అమ్మాయి ఎప్పుడు ఇస్తుంది కంప్లైంట్ అనేది ఇంపార్టెంట్. పెళ్లికి ముందా, పెళ్లి తర్వాత? పెళ్లికి ముందు కంప్లైంట్ ఇస్తే పెళ్లి అయిపోతుంది. సో ముందు ఇస్తే ఇష్టం లేదు కాబట్టి చేసి ఆపుకుంటే అక్కడితోటి ఆ సమస్య పరిష్కారం అవుతుంది. ముందు ఇవ్వటమే బెటర్. సరే తర్వాత ఇస్తే ఏమవుతుంది? తర్వాత అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది కాబట్టి ఆ తర్వాత ఇది ఫర్దర్ కాంప్లికేషన్స్ వస్తాయి. బట్ ఎనీవే, ముందు కానీ తర్వాత కానీ ప్రశ్న అమ్మాయి ఇవ్వచ్చా అంటే సమాధానం ఇవ్వవచ్చు. ఎప్పుడు ఇస్తే మేలు అని కనుక అడిగితే ముందు ఇచ్చి అట్లాంటి దాంట్లోకి ఎంటర్ అవ్వకుండా ఉంటమే మేలు. 2, ఉద్యోగినికి తోటి మగ ఉద్యోగులు మెంటల్ హెరాస్మెంట్ చేస్తే దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలంటే, మనకి సుప్రీంకోర్టు వారి తీర్పు ప్రకారం ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఉమెన్కి సంబంధించి అక్కడ మహిళా ఉద్యోగులు కనుక ఉన్నట్లయితే వాళ్ళు కంప్లైంట్ చేసుకోవడానికి ఒక గ్రీవియన్స్ సెల్ మహిళా అధికారులతో ఏర్పాటు చేయమని చెప్పి ఉంది. మహిళా అధికారులతోటి ఒక గ్రీవియన్స్ సెల్ ప్రతి ఆఫీసులో కూడా ఉండాలి. సో మీరు పోలీస్ స్టేషన్ దాకా పోనక్కర్లా, మొట్టమొదటిగా ఆ గ్రీవియన్స్ సెల్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇచ్చి ఇట్లా నా మీద వాళ్ళు చేస్తున్నారు, ఇలా హెరాస్ చేస్తున్నారు అని చెప్తే ఆ కమిటీయే వాళ్ళని పిలిపించి విచారించి తగినటువంటి చర్య తీసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ క్లారిఫైయింగ్ ఆల్ ద డౌట్స్. మళ్ళీ వచ్చే వారం డూస్ అండ్ డోంట్స్ ఇన్ ఏ క్రైమ్ సీన్, అంటే నేర స్థలంలో ఏం చెయ్యొచ్చు, ఏం చెయ్యకూడదు అనే దాని మీద అవగాహన కల్పించడానికి మరికొందరు ఎక్స్పర్ట్స్ తో కలుస్తామండి. ప్లీజ్ వాచ్ దిస్ ఛానల్. మేము నెక్స్ట్ ఎప్పుడు ఉంటుంది డేట్ టైం కూడా ఫ్లైయర్ పెడతామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ.
వీడియో